హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ లాగండి. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమి చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. మార్నింగ్ 8 లోపు మా బాబు వెళ్ళిపోవాలి కాబట్టి హడావుడి చేస్తూ ఉంటాడు అనమాట. ఆమె 8 అయిపోతుంది, టిఫిన్ అయిందా లేదా అని. దానికోసం అయితే ఇప్పుడు నేను బందోస్ చేద్దామని ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం ముందుగానే పప్పు లేపి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా కలిపేసి పొయ్యి మీద వేస్తే లోపు అది ఉడుకుతూ ఉంటుంది కదా అని ఇది కలుపుకుంటున్నాను. ఒక పొయ్యి మీద అయితే రైస్ కడిగి పెట్టేసాను, ఆల్రెడీ అన్నం ఉడికిపోతుంది. ఇప్పుడు దోసకైతే ఇవి మొత్తం కలిపేసుకున్నాను. క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది బందోస్ బ్యాటర్లో అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను. అది పక్కన పెట్టేసి ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పులో వేయించి ఉన్నాయి కాబట్టి ఇలా మిక్సీ జార్లో తీసుకొని చట్నీ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేస్తే దోశలు ఒకటి వేసుకోవచ్చు. ఇలా వేసిన గుళ్ళు చట్నీ చేస్తే లూజ్గా చేయమంటారు మా పిల్లలు. లూజ్గా అయితేనే బాగుంటుందంట, గట్టిగా వద్దంటారు. ఇంకా దానిలోనే కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసి అయితే చట్నీ చేశాను. చట్నీ చేసి పక్కన పెట్టేసి అన్నం కూడా ఆల్రెడీ ఉడికిపోతుంది. ఇంకా దోశలు ఒకటి వేస్తే తర్వాత కర్రీ చేసుకోవచ్చు. ముందైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా వేస్తున్నాను. బన్ సైజ్ కన్నా కొంచెం పెద్దగానే వచ్చినాయి. ఈ పిల్లలు తినేటప్పుడు వాళ్ళ నాన్న ఏంటి టిఫిన్ అని అడిగితే బందోస్ అంటే ఇంకా వాళ్ళ నాన్న జోక్ చూడాలన్నమాట. బేక్ అయి ఉన్న బనాన్ని మళ్ళీ దోశలు చేసేవా అంటున్నాడు. బన్ దోశ అంటే బేక్ అయి ఉన్న బనాన్ని తీసుకొచ్చి చేయటం కాదు, బన్ సైజ్ వేయటం దోశని అని చెప్పాను. ఇంకా మా పాప అయితే పడి నవ్వింది వాళ్ళ నాన్న వేసిన జోక్కి. ఇదైతే రెడీ అయింది. మా బాబు 2 వేస్తే వాడు టైం లేదని ఒకటే తినిపోయాడు. ఇంకా మా పాప కోసం కూడా అయితే వేసేస్తున్నాను. తను ఆల్రెడీ ఫ్రెష్ అవుతుంది, వేసి రెడీగా ఉంటే తినేసిద్ది కదా అని వేస్తున్నాను. కర్రీ కోసం అయితే ముందు రోజే బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి కూడా వాష్ చేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను, వెంటనే తాలింపు వేయడానికి ఈజీగా ఉంటుందని. ఇలా పని అక్కడే ఉండి వెంటనే చేస్తే ఈజీగా అయిపోయేటట్టు ఉంటుంది. వన్స్ వంటగదిలోంచి ఇటు పక్కకు వచ్చామా ఆ పని అలాగే పెండింగ్ పడిపోయి రోజంతా పని ఉన్నట్టే ఉంటుంది. ఇంకా మా పాప రెడీ అవుతుందిలే అని 1 by 1 అయితే ఇక్కడే ఉండి చేసేస్తున్నాను. అన్నం కూడా ఉడికిపోయి వచ్చింది కాబట్టి కర్రీ కూడా తాలింపు వేసేయచ్చు అని దోశలు కూడా అందరికీ వేసేస్తున్నాను. ఇవైతే రెడీ అయిపోయినాయి. తను స్నానం చేసి వచ్చింది, టిఫిన్ పెట్టించేసాను. తినిపి అమ్మ నాకు టైం లేదు అంటుంది. సరే ఎందుకైనా మంచిదని నేనే తినిపించాను. ఎందుకంటే తన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ మొత్తం ఏరేసిద్ది అనమాట. పిండి వరకే తినిద్ది. టిఫిన్ చేసేసి తనైతే రెడీ అయిపోయింది. ఆల్రెడీ 8:30 అయిపోయిందని వాళ్ళ నాన్న హడావుడి చేస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు తను దించి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న రెడీ అయ్యే లోపల వంట రెడీ అయిపోద్ది. క్యారేజ్ పెట్టేస్తే ముగ్గురికి తీసుకెళ్ళిపోతాడు. టైం అయిపోయిందని హడావుడిగా పరిగెత్తుతుంది అనమాట. నేను తను ఉన్నప్పుడే కర్రీ కూడా పొయ్యి మీద వేసానని ఇంకా తనకు బాయ్ చెప్పేసి వచ్చాను. ఇదిగండి టమాటాను బీన్స్ అయితే చేస్తున్నాను. బీన్స్ కర్రీ ఎక్కువ అవ్వదు, అందుకని దీనిలో కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసి కొంచెం గ్రేవీగా వచ్చేటట్టు అయితే చేశాను అనమాట. అలా అయితేనే క్యారేజీలో అన్నం కలపడానికి బాగుంటుంది. డ్రైగా ఉంటే పొడిగా ఉంటుంది అన్నం అని అలా అయితే చేశాను. ఇదైతే రెడీ అయిపోవచ్చింది. టిఫిన్ చేసే లోపల టీ కాగిద్దని టీ కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. టిఫిన్ చేసి టీ కూడా తాగేసి కర్రీ చూస్తున్నాను. కర్రీ ఎందుకంటే రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అవ్వగానే ఇలా క్యారేజీలో అయితే పెట్టేశాను. ముగ్గురికి ఒకేసారి పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా వాళ్ళ నాన్న రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాడని క్యారేజీల పని అయితే అయిపోయింది. ఈ వంట టిఫిన్ అన్ని లోపల షింక్ నిండిపోయింది అనమాట. ఈ గిన్నెలన్నీ ఇప్పుడు కడుక్కోవాలి. నైట్ అసలు షింక్లో ఏముంచను, ఎప్పుడు కడిగేస్తాను. ఎప్పుడన్నా బద్దకిచ్చినప్పుడు తప్ప. ఇంకా డైలీ అయితే షింక్లో ఏమి లేకుండా ఉంచుతాను. మార్నింగ్ టిఫిన్ వేసి వంట చేసి క్యారేజీలు కట్టేపాటికి షింక్ నిండిపోయింది అనమాట. ఏది ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది. రోజు మొత్తం ఎక్కువసార్లు చేసే పని ఏదైనా ఉంది అంటే అది ఇదే, అది ఎవరైనా సరే. ఇప్పుడైతే ఇవి కడిగేస్తున్నాను. ఇది అయిపోగానే ఇంకా బట్టలు ఉన్నాయి, అవి కూడా వాష్ చేసేసి నేను ఫ్రెష్ అవ్వాలి. ఇవి అయిపోగానే పక్కన పెట్టేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఎక్కువగా స్టవ్ కడగను నేను. ఇలా ఆయిల్ పడినా వాటర్ పడినా వెంటనే తుడిచేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఒకసారి కడుగుతూ ఉంటాను. ఇది కూడా అయిపోయింది. అంతకుముందే బట్టలు బ్రష్ కొట్టేసి ఇలా స్పిన్ కోసం అయితే వాషింగ్ మిషన్లో వేసాను. అవి కూడా స్పిన్ అయిపోయినాయి. ఇవి ఆరేసేసి ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలి. ఇవి తీసేసి ఆరేస్తున్నాను. షర్ట్లు, యూనిఫామ్లు ఈ మధ్య చెత్తను ఉతుకుతున్నాను. ఒకేసారి అందులో వేస్తుంటే కలర్ మారిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అవి కూడా ఆరేసి నేను ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. పిల్లలకి స్నాక్స్ కోసం ఏమైనా ప్రిపేర్ చేద్దామని కొన్ని మినుములు ఉంటే అవి అయితే వేయించుతున్నాను అనమాట. సున్నుండలు చుడదామని అవి వేయించి పక్కన పెట్టేసాను. అవి ఆరిన తర్వాత మిక్సీ పట్టొచ్చు అని. ఈలోపు పాలు కూడా పొయ్యి మీద పెట్టుకుంటున్నాను తోడు కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అయితే ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీ పిండి పట్టి పక్కన ఉంచాను. ఈ రవ్వ కూడా కడిగేసి ఇలా కలిపేసుకుంటున్నాను. 2 days కని వేస్తాను. 2 గిన్నెలో సపరేట్గా పెట్టేసుకొని ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకటి బయట పెట్టుకుంటే 2 days వస్తుంది.
ఇది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు సున్నుండలు చుట్టాలి. ఈ పిండి పట్టేటప్పుడే మినువులు కూడా పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెయ్యి మొన్న మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. ఆ నెయ్యి ఉంది. అది తెచ్చిన దగ్గర నుంచి ఇలా సున్నుండలు చుడదాం అనుకుంటున్నా కానీ చుట్టట్లేదు. ఈ రోజైతే ఎలా అయినా చుడదామని కొంచెమే వేయించి మినువులు ఇప్పుడైతే చుడుతున్నాను. ఇదండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డే రొటీన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.